పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎన్టీపీసీకి సంబంధించినటువంటి బూడిద కొందరు రింగుగా ఏర్పడి దందా చేస్తున్నారంటూ కూడా బూడిద దందా పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ హస్తంతోనే బూడిద దందా కొనసాగుతుందంటూ ఆరోపించినటువంటి బీఆర్ఎస్ నేత కార్మిక నేత కౌశికారి ఈరోజు బూడిదకు సంబంధించినటువంటి ప్లాంట్ను సందర్శనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తుగా కౌశికారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కౌశికారి మాట్లాడుతూ ప్లాంట్ సందర్శన వెళ్ళాలనుకున్నాను, కానీ నేను మరొక కార్యక్రమం ఉన్న సమయంలో నేను ఆ ప్లాంట్కు సమీపంలో కానీ కూడా వెళ్ళక ముందస్తుగా ఇలా పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే హస్తం లేనప్పుడు ఎందుకు ఇలా పోలీసులను ఉసుగొల్పి మమ్మల్ని ముందస్తుగా మరొక కార్యక్రమంలో ఉన్నప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ కనుక రామగుండం ఎమ్మెల్యేకు దందాకు సంబంధం లేదంటే కనుక బహిరంగంగా సంబంధం లేదంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా బూడిదను ఫ్రీ చేసి స్థానిక లారీ యజమానులకే బూడిదకు సంబంధించి అలాగే లోడింగ్ సంబంధించినటువన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా, అంతేకాకుండా ఎన్టీపీసీ లోడింగ్ కూడా నిర్వహించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన అన్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మాతా శిశు సంక్షేమ కేంద్రంలో నిన్న ఉదయం 11 గంటలకు పెద్ద బొంకూరు గ్రామానికి చెందినటువంటి కనవైన సౌమ్య మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి సౌమ్య అర్ధరాత్రి సమయంలో ఆ సౌమ్య పరిస్థితి విషమించింది. వెంటనే సిజరీ చేసినటువంటి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ ఫోన్ కాల్ ద్వారా పలు సూచనలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి నర్సు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజెక్షన్ వేసిన 5 నిమిషాలకే సౌమ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి మరొక పెద్ద ఆసుపత్రికి తరలించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కరీంనగర్కు తరలించడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి బాధితులు గంట క్రితమే సౌమ్య చనిపోయిందంటూ కూడా వివరించారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లోనే సౌమ్యకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా డాక్టర్ నిర్లక్ష్యంగా నర్సు ద్వారా వైద్యం అందించడం ద్వారానే తమ బిడ్డ చనిపోయిందంటూ కూడా బాధితులు ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా గంట క్రితం చనిపోయినటువంటి సౌమ్యను మళ్ళీ కరీంనగర్కు పంపాలంటూ ఒక కుట్రపూరితంగా వైద్యులు వ్యవహరించారంటూ కూడా బంధువులంతా కూడా ఆరోపించారు. తమకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయాలంటూ కూడా బాధితులు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఆర్కే గార్డెన్లో పెద్దపల్లికి సంబంధించినటువంటి ఇటుక బట్టి యజమానులంతా కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీపీసీ నుండి బూడిద ఎన్టీపీసీ ఉచితంగా ఇస్తుంది, జీవో ప్రకారం ఇస్తుంది. అయితే కొంతమంది అక్రమార్కులు కావాలనే దీనిలో కుట్ర కోణాలు చూపిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా వారు వివరించారు. అంతేకాకుండా పెద్దపల్లికి సంబంధించిన ఇటుక బట్టీల వారే కాకుండా ఇతరులు కూడా ఇందులో దూరి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపించారు. అంతే దందాకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అక్రమాలు జరగడం లేదు, అన్నీ కూడా పూర్తిగా సజావుగా జరుగుతున్నాయి అంటూ కూడా వారు వివరించారు. ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వారిని తప్పకుండా అధికారులు శిక్షించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు వివరించారు.